అంచిగా వెళ్ళాక మన మామ సొమ్మతో అక్కడ పెద్ద టవర్ ఇంకోటి కట్టి దాని ఎదురు రేయ్ ఏంట్రా ఆలోచిస్తున్నావు? అరే మ్యారేజ్ తర్వాత మన ఇద్దరం కలిసి సూసైడ్ చేసుకున్నామంటే అప్పుడు నా పరిస్థితి ఏంట్రా? డెఫినెట్గా అంటదరా. ఓ పని చేయి, లేడీస్ ఫస్ట్ అని ముందు దాన్ని సావనిచ్చి నువ్వు బతికిపో. అరే ఆస్తి మిగిలిపోయి పెళ్ళం పోతే భలే ఉంటుందిరా. చా నీకెలా తెలుసురా? అంటే ఈ మధ్య పేపర్లో అది ఇప్పుడు చూడు ఆ ముగ్గురు ఎదవాలని ఎలా ప్రూవ్ చేస్తారో అయిపోయారు చూడు. ఏంటి సార్ మారు వేషమా? కాదు ముష్టి వేషం. ముష్టి వేషానికి అంత కష్టపడతారేంటి సార్? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది పెడతాను, ఎవరు గుర్తుపట్టరు, ఎన్ని సినిమాల్లో చూడలేదు. అరే హలో హలో ఎక్స్క్యూజ్ మీ, మా బడేమియా గారు కనిపించారా? ఓడానా? అయితే వెళ్ళిపోండి. నువ్వే గుర్తుపడలేదంటే వాళ్ళేం గుర్తుపడతారా? బడేమియా గారు మీరా? మంచి ముష్టి సాంగ్తో అడుక్కు తినేవాడిలా వెళ్ళండి. పోండి. ఆల్ ది బెస్ట్. బాబా అది పెద్ద విషయం ఏం కాదు. ధర్మం చేయండి ఆయన, ధర్మం చేయండి బాబు. షార్ట్ గెలిగివ్వండి ఆయన. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి వచ్చి సంకరాకపోయాను బాబా. ధర్మం చేయండి ఆయన. ఎక్కడో చూసినట్లేదు. ఎక్కడ చూసిన ఛా వీడినా ఎక్కడ చూడలేదు. ఆయన మాట బయటకు వస్తుంది. నీకెలా తెలుసు బాబు? మా బాబు కూడా ఇదే చెప్పుంది ఆయన. జై బజార్ జై. అరే నన్ను కాదురా ఈ నొంగ పెట్టి కొట్టాలి. ఏ? ఫారెన్ లో అడుక్కుంటే తెలుగు అడి పరుగు పోదా? మన ఆత్మ గౌరవాన్ని విదేశీ విధుల్లో మంట కల్పిస్తావా? అదేంటి సార్ నేనేం చెప్పకుండా నవ్వేస్తున్నారేంటి? ఏమయ్యా నువ్వు చెప్పిన తర్వాత ఎలాగో నవ్వు వస్తుంది కదయ్యా. నవ్వండి సార్, బాగా నవ్వండి. మీ ముగ్గురు కూతుళ్ళు ఆ ముగ్గురు నుంచి చేస్తారు కదా, అప్పుడు మిమ్మల్ని చూసి జనాలు అవుతారు. నవ్వండి. తింగరగా మాట్లాడు, అసలు విషయం ఏంటో చెప్పు. ఏం చెప్పంటారు సార్, ఆ ముగ్గురికి మచ్చుకైన మానత్వం కానీ శాంపిల్కి సేవా గుణం కానీ లేదు సార్. నెలకి ఒక్కొక్కరు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు సార్. నేను మారు వేషాల ముష్టోడి గెటప్పుడు వెళ్ళి బాబు ధర్మం చేయండి అంటే నన్ను కుక్కను కొట్టినట్టుకున్నాడు సార్. నీకు బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందాయ్యా? ఫ్లైట్ టికెట్ కొనుక్కుని ఇండియా నుంచి మలేషియా వెళ్ళి మలేషియా ఏమైనా అడుక్కుంటాడేమయ్యా? మన పొరువేం కావాలి, మన కంట్రీ పొరువేం కావాలి, అందుకే కొట్టింటారు. మరి ఇదిగో వాళ్ళు నాకు ఇంకా బాగా నచ్చేసారు. అలాగే సార్. ఫోన్లే సార్, ఏం బాధపడకండి. ఒక్క విషయంలో మీరు సూపర్ సార్. ఏ విషయంలో? మీ గెటప్ నటన అన్ని అదిరిపోయాయి సార్. నన్ను కొడతారేంటి సార్? బంగో పెట్టి కొట్టమని సలహాలు ఇచ్చింది మీరేగా. చెప్పారు కదా. చిన్నప్పటి నుంచి మీ ముగ్గురిని చాలా జాగ్రత్త చూసుకుంటూ వచ్చాం. మీ అక్క చెల్లెలంటే ఏదో తెలియని ఒక ప్రత్యేకమైన అభిమానం. అవును, నీ వల్ల మాకు అన్నయ్య లేడని బెంగలేదు. డోంట్ సే దట్. జస్ట్ మన ఫ్రెండ్స్ అంతే. ఇంతకీ ఏమంటావు? మీ నాన్నగారు ముగ్గురు నీచ్ కమ్మిన కుత్తి హరాం జాద లఫంగిగాల్ని మీకు సంబంధం చూశారట. నో నో కాదు, నో. మేం చచ్చినా మా డాడీ చూసిన సంబంధం మేం చేసుకోము. బడేమియా, మేము ఆల్రెడీ ముగ్గురు అబ్బాయిల్ని సెలెక్ట్ చేసుకున్నాం. yes. మనం పరిచయం చేయకుండా ముగ్గురు ఎలా పరిచయం అయిపోయారా? వాళ్ళు చదువుగలని నాకు ముందు నుంచే తెలుసు. ఈ ముగ్గురిని పడేసినట్టు జేపీకి తెలిసిందనుకో, మీ జాబ్స్ కట్స్. వీళ్ళు చెప్పి కూతుర్లా సార్? మాకు తెలియదు సార్. ఫిగర్లు బాగున్నారని ట్రై చేస్తే పడిపోయారు సార్. నిజం సార్, మీ మీద జైపీ సార్. సార్ 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 సార్. హలో, నేను బడేమియా మాట్లాడుతున్నా సార్. చెప్పు. ఏం లేదు సార్, మీరు పంపించిన ముగ్గురు కుర్రాళ్ళు నేను పరిచయం చేయకుండానే మీ ముగ్గురు కూతుర్ని పడిచా సార్. నాకు తెలుసయ్యా, అలా అల్లుకుపోయేవాళ్ళు నా అల్లుళ్ళు, అందుకే నాకు బాగా నచ్చారు. ఏ బడే, మిమ్మల్ని కాదు సార్, చోటేనే సార్. మా అమ్మాయిలు గారు బాగా నచ్చారా? బాగా నచ్చారు సార్. ఏదో ఒకసారి వాళ్ళకి ఇస్తాను, లైన్లో ఉండండి సార్. బాబు మీ సరస్సు ఆపుతావా? పాప మీ పప్ప లైన్లో ఉందని మాట్లాడు. డాడీ, ఏమ్మా నేను ఊళ్ళో లేకుండా చూసి లవ్లో పడ్డారా? అందుకే నువ్వు వచ్చేంత వరకు పెళ్లి చేసుకోకుండా ఆగాం. నువ్వు వద్దంటే చెప్పు, మేము ఇప్పుడే చేసుకుంటాం. అబ్బే అంత పని చేయకమ్మా, ఏదో ఒకసారి చెలికి.
యామిని నాన్న నాన్న మారుతి లేకపోతే నేను చచ్చిపోతాను నాన్న. అంత పని చేయకమ్మా, మోహినికి ఒకసారి. మోహిని నాన్న నాకు అంజి అంటే వేలం వెర్రి నాన్న. తీసుకెళ్ళి వాడుకో. వాడిని నువ్వే పాడేసుకుంది కానీ ఏది ఒకసారి బడేమేకి ఫోను. సార్ చెప్పండి. ఆహా సూపర్ అయ్యా. నా కూతురు వాళ్ళు ఎలా ఒప్పిస్తారని బాగా టెన్షన్ పడ్డాను. ఇప్పుడు నా పని ఈజీ. 4 రోజుల్లో వస్తాను, రాగానే ఇస్తార్థం. ఇదిగో నువ్వు వాళ్ళకి ఏదో టెస్ట్లు అయి పెట్టమాక, హాయిగా చట్టపట్టాలు వేసుకుని డ్యూయెట్లు పాడుకోమని చెప్పు. అలాగే సార్. ఏమన్నారు సార్? జేపీ గారు మీ పెళ్ళిళ్ళకి కిడ్నీలు తయారు చేయమన్నారు. ఏ గాడ్, హలో, థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వైజాగ్ లో లాటరీ కొట్టే మాకు మలేషియాలో జాబ్లు, 3 రిచ్ అమ్మాయిలు ఇచ్చావు దేవుడా. మా లైఫ్ సెట్. అంటే అప్పుడప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు నిన్ను తిట్టుకున్నావా, మనసులో పెట్టుకోతే ప్లీజ్ సారీ. ఇక్కడ నుంచి మా లైఫ్ ఇలాగే ఉండిపోయి ఏ ప్రాబ్లం లేకుండా. ఐ లవ్ యూ. అమ్మాయి వచ్చిందిరా. ఏ అమ్మాయిరా? రే బాలా త్రిపుర సుందరి మళ్ళీ ఎత్తుకుంటూ వచ్చిందా. చెప్పగల్లా ఉన్నారు. అవును సార్, నేను చెప్పలేదు. ఈ పెదవులని నువ్వేంటి ఇక్కడ? నీ ఆఫీస్ కి క్యూటీ, నువ్వు ఆఫీస్కి వస్తే నేను కాదు, ఎవరూ పని చేయలేదు. Why? పద షాపింగ్ వెళ్దాం. అరే ఇప్పుడేం వద్దు. ల్యాప్టాప్లో ఉంది అది. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు, ఏం కావాలి? ఇక్కడ పవన్, మారుతి, అంజీ అని ఉన్నారు. మాకు 1,00,000 ఉంటాయి. నీకెందుకు? ఎక్కడున్నారో చెప్పు, కావాలంటే కాఫీకి డబ్బులు ఇస్తా. హలో, ఎవరుకున్నారు, ఏం మాట్లాడతారు? కుక్క తరిమిన ఊర కుక్కల అలా అరవకండి. దీనికి వాళ్ళకు మధ్య ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఇప్పటి వరకు ఆఫీస్లో ఉన్న వీళ్ళు దీన్ని చూసి పారిపోయారంటే నాకేదో డౌట్గా ఉంది. దీన్ని తీసుకెళ్లి వాళ్ళ ముందు ఉంచే నా స్వామి రంగా. ఇప్పుడు చూడు ఇలా రెచ్చిపోతాను. సారీ మేడం, ఇందాక వర్క్ మూడ్లో ఉండి ఏదో అనేసాను. నేను మిమ్మల్ని అందరు తీసుకెళ్తాను. ఒక్క నిమిషం ఫోన్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో కనుక్కుంటా. థ్యాంక్ యూ. ఎస్ బడే. ఏం లేదు, ₹1,00,000 చెక్ మీద సంతకం పెట్టాలి. తమరు ఎక్కడున్నారో? ఓహో బడే, నేను మైండ్ షాపింగ్ సెంటర్లో కాబోయే వైఫ్తో షాపింగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చి సిగ్నేచర్ తీసుకెళ్ళు. అలాగే మమ్మల్ని చూసి ఏడుదు గాని దా. సచ్చిత్తి కొర్రే, ఈ ముగ్గురికి మలేషియా అంటేనే మలేరియా ఫీవర్ వచ్చేలా చేస్తాను. ఈవిడ అక్కడ తీసుకెళ్దాం. రండి మేడం, రండి. మా వెనకాలే రండి, మా వెనకాలే So sweet of you. రండి.